గర్జనలు వినిపిస్తున్నాయి. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్వర్గలోకం మొత్తం శిథిలాలుగా మారిపోయింది. దేవతలు ఓడిపోయారు. 3 లోకాలపై చీకటి కమ్ముకుంటోంది. ఆ నాశనానికి కారణం ఒక్కరే, గజముఖాసురుడు. నేను అడిగినప్పుడు ఎవరూ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు నేను తీసుకుంటున్నాను. నీ అంతం సమీపించింది గజముఖ. నిన్ను పాతాళంలోకి తొక్కేవాడు త్వరలో ప్రత్యక్షమవుతాడు. రానివ్వు. నా ముందు ఎంతసేపు నిలబడతాడో చూస్తాను. ఆ మాటలతో గజముఖాసురుడు స్వర్గంపై తన జెండా ఎగరవేశాడు. కానీ అతను ఎప్పుడూ ఇలా ఉండేవాడు కాదు. 1000 సంవత్సరాల క్రితం ఒక అడవి, ఆకలి, దాహం, వర్షం, ఎండ అన్నిటినీ భరిస్తూ ఒక యువ అసురుడు తపస్సు చేస్తున్నాడు. అతడే గజముఖుడు. 1000 సంవత్సరాల తపస్సు తర్వాత చివరకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. మహాదేవా, మీ దర్శనం కోసం 1000 సంవత్సరాలు ఎదురు చూశాను. ఈరోజు నా జన్మ ధన్యమైంది ప్రభు. నీ తపస్సు నన్ను మెప్పించింది గజముఖ. నీ కోరిక ఏమిటో చెప్పు. ప్రభు, ఈ లోకంలో నన్నెవరూ ఓడించలేని శక్తి కావాలి. ఏ ఆయుధం కూడా నన్ను సంహరించకూడదు. మా దేవత, ఏ అసురుడా, ఏ యోధుడా నన్ను జయించకూడదు. తథాస్తు. ఆ రోజు గజముఖుడి జీవితమే మారిపోయింది. మొదట తన ప్రజలను రక్షించాడు. తర్వాత రాజ్యాలను గెలిచాడు. అందరూ అతన్ని వీరుడిగా కొనియాడారు. కానీ అధికారం పెరిగిన కొద్దీ అహంకారం కూడా పెరిగింది. చివరకు తానే దేవుడినని నమ్మడం ప్రారంభించాడు. స్వర్గం నాశనమైన తరువాత దేవతలందరూ కైలాసానికి చేరుకున్నారు. ప్రభు, గజముఖాసురుడు అన్నింటినీ నాశనం చేస్తున్నాడు. మాకు ఒక మార్గం చూపండి. ధ్యానంలో ఉన్న పరమశివుడు ఎలాంటి సమాధానం లేదు. కైలాసం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. పరమశివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. గణేశ. ఆ క్షణంలో కైలాసం మొత్తం కంపించింది. శివుడు ఆ ఒక్క మాటతో దూరంలో శంఖనాదాలు వినిపించాయి. బంగారు కాంతి ఆకాశాన్ని నింపేసింది. వేలాది గణాల మధ్య నుంచి గణేశుడు ముందుకు నడిచాడు. ఆయన ముఖంలో కోపం లేదు, భయం లేదు. కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది. ఒకవైపు గజముఖాసురుడి సైన్యం, మరోవైపు ఒక్కడే గణేశుడు. దేవతలకు ఇంకెవరు దొరకలేదా? నన్ను ఆపడానికి నిన్ను పంపించారా? నేను నిన్ను ఓడించడానికి రాలేదు, నిన్ను ఆపడానికి వచ్చాను. ఆ మాట విన్న క్షణంలో గజముఖాసురుడి కోపం మరింత పెరిగింది. యుద్ధం ప్రారంభమైంది. భూమి కంపించింది. ఆకాశం చీలిపోయింది. పర్వతాలు విరిగిపోయాయి. కానీ గణేశుడి ముఖంలో మాత్రం అదే ప్రశాంతత. సమయం గడుస్తోంది. గజముఖాసురుడి కోపం పెరుగుతోంది. శక్తి తగ్గిపోతోంది. అహంకారం విరిగిపోతోంది. చివరకు అతను మోకాళ్లపై పడిపోయాడు. ఎందుకు నన్ను చంపడం లేదు? ఎందుకంటే నువ్వు రాక్షసుడిగా పుట్టలేదు, నీ అహంకారమే నిన్ను రాక్షసుడిగా మార్చింది.
గజముఖాసురుడి హృదయాన్ని ఛేదించాయి. అతనికి తన తపస్సు గుర్తొచ్చింది, తన కలలు గుర్తొచ్చాయి, తన ప్రజలు గుర్తొచ్చారు. తాను ఎక్కడ మారిపోయాడో అర్థమైంది. మొదటిసారి అతని కళ్ళలో పశ్చాత్తాపం కనిపించింది. నన్ను క్షమించు ప్రభూ, నాకు విముక్తి ఇవ్వు. అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టిన క్షణంలో గజముఖాసురుడి శాపం ముగిసింది. 3 లోకాలను వణికించిన గజముఖాసురుడు గణేశుడి దివ్య వాహనంగా మారిపోయాడు. అందుకే ఈ రోజు కూడా గణేశుడి పాదాల దగ్గర కనిపించే ఆ చిన్న మూషికం ఒకప్పుడు స్వర్గాన్నే జయించిన గజముఖాసురుడే అని పురాణాలు చెబుతున్నాయి.